హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్. ఈరోజు వీడియో అయితే రెండు రకాలు అనమాట. కలర్స్ ఇసుకలో కలిపానని చెప్పాను ఇంతకుముందు వీడియోలో. ఆ వీడియో అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. ఇది పాడైపోయిన జల్లెడ అయితే ఉంది. దాంట్లో అయితే చిన్న హోల్స్ ఉన్న దాంట్లో అయితే జల్లించుతున్నాను. ఇలా జల్లించుకున్న దాంట్లోంచి కొంచెం కొంచెం ఇసుక అయితే తీసుకొని మన దగ్గర ఉన్న కలర్స్ అయితే కలుపుకోవాలి. ఇప్పుడు బయట కూడా వేస్తే జరిగేలాగా ఉంటున్నాయన్నమాట రంగులు. ఇవైతే నా దగ్గర ఉన్నవి లాస్ట్ ఇయర్వి. ఇవేమో పొడిలాగా లేదనమాట. అందువల్ల అయితే కలిపాను. ఎలాగ వేస్ట్ అయిపోతాయి, దీంతో వేస్తే బాగా రావట్లేదనమాట. అందువల్ల ఇవి లాస్ట్ ఇయర్వి. నేనైతే ఈ ఇయర్ కొన్ని కలర్స్ అయితే తీసుకున్నాను. అవి మామూలుగా ఇసుకలాగే ఉన్నదనమాట. నేను కొత్తగా కొన్నవి. ఇంట్లో ఉన్నవి ఎందుకు ఇలా వేస్ట్ చేయడం అనేసి అయితే కొంచెం ఇసుకలోని కలర్స్ కలిపేసి కొంచెం వాటర్ వేసి నీడలోనే ఆరబెట్టాలి. ఎండలో ఆరబెడితే కలర్ పోతుంది కదా. అలాగా నా దగ్గర అయితే కొన్ని కలర్స్ అయితే ఉన్నాయి. 5-6 కలర్స్ అయితే ఉన్నాయి. ఈ కలర్స్ చాలా ముద్దల్లాగా ఉన్నాయన్నమాట. అవి ముగ్గులో పెడితే అది జరగడం లేదు. లాస్ట్ ఇయర్ కూడా బాగా రాలేదు ముగ్గు. అందుకని ఇలా చేశానన్నమాట. ఇంకా కొన్ని కలర్స్ అయితే బ్రైట్ కలర్స్ తీసుకుందామనేసి అయితే షాప్కి వెళ్ళినప్పుడు అవి కూడా అలాగే జారినట్టే ఉన్నాయన్నమాట. అవి అయితే నేను ఇంకా 2 కలర్సే తీసుకున్నాను. ఇవి ఇసుకలో కలపడం వల్ల కలర్స్ అయితే డల్ అయ్యాయి. అన్నీ వీటితో వేస్తే బాగోదనేసి అయితే కొంచెం బ్రైట్ కలర్స్ అయితే తీసుకున్నాను. ఇలా ఒక్కొక్క కలర్ అయితే కలిపేసుకున్నాను అనమాట. ఒక్క ప్యాకెట్ కొంచెం 2 పిడికిళ్ళ ఇసుక ఇలా వేసేసుకొని కొంచెం బాగా కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకొని నీడలో ఆరబెట్టుకోవాలి. చూడండి, గ్రీన్ కలర్ వాటర్ వేయగానే ఈ కలర్లో వచ్చిందనమాట. ఇలాగా అన్నీ వేసేసుకొని కలిపేసుకొని అయితే ఆరబెట్టుకున్నాను. తర్వాత అయితే చిన్న చిన్న వాటర్ బాటిల్స్లో అయితే వేసుకున్నాము అనమాట. అది అప్పుడు ఈజీగా వేయడానికి బాగుంటుందని అయితే వేసుకున్నాను. అసలు ముగ్గు వేసిన తర్వాత అయితే చేతులకి అస్సలు కలర్ పోదు కదా. ఇప్పుడు ముగ్గులన్నీ ఇప్పుడు కలర్స్ అన్నీ కొంచెం జారేలాగా ఉంటున్నాయి అన్నమాట. చేతికైతే అంతలాగా అంటుకోవడం లేదు. ఇవి ఇవి మా ఇంట్లో ఉన్నవైతే చేతికి అంటికిపోయి అసలు పోవట్లేదన్నమాట. కెమికల్ కదా. అందువల్ల అయితే ఒకేసారి ఇలా చేసుకొని ఉంచుకుంటే చేతికి ఎక్కువగా అంటుకోదనేసి అయితే ఇలా చేసుకున్నాను అనమాట. తర్వాత అయితే కుంకుమ కూడా ఇలాగే కలుపుకున్నాను అనమాట. ఇందులో అయితే ఇసుక అయితే కొంచెం ఎక్కువ అయింది. తర్వాత అయితే ఎల్లో కలర్ ఇలాగ అన్నీ ఒక పేపర్ల మీద అయితే వేసుకొని నీడలో ఆరబెట్టుకున్నాను అనమాట. ఇలా వచ్చింది ఆ కలర్స్తో ముగ్గు. బాగానే వచ్చింది. వేయడానికి అయితే చాలా ఈజీగా అనిపించింది. ముగ్గు వేసేటప్పుడు అయితే వీడియో ఏమీ తీయలేదు. ఈ విధంగా అయితే ముగ్గు అయితే కంప్లీట్ చేసుకున్నాం అనమాట. ఇంకా కలర్స్ అయితే మిగిలాయి ఇసుకలో కలపడం వలన. తర్వాత అయితే ఈ వెల్లుల్లిపాయలు అయితే చాలా కాస్ట్ పెరిగాయి కదా, చాలా రోజులు బట్టి. ఇవైతే చాలా పెద్దవిగా బాగున్నాయి. ఇవైతే కేజీ తెచ్చారనమాట. కేజీ 400 అంట. ఇలా ఒలిచేసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుందని అయితే ఒలిచేసాను అనమాట. ఆ వెల్లుల్లిపాయ తొక్కలు ఉంటాయి కదా, అవి బాగా మాడిచేసి వైట్ హెయిర్ ఉన్న దగ్గర రాసుకుంటే ఆయిల్లో కలిపేసి బ్లాక్గా అవుతుందట. అప్పుడు మా పాత ఇంటి దగ్గర ఆవిడైతే చేసేదనమాట. తర్వాత అయితే పసుపు పులుసు అనమాట. పసుపు పులుసు చేద్దామని అయితే పసుపు తీసుకున్నాను. ఫస్ట్ అయితే పసుపు తీసుకొని పీలర్తో అయితే పీల్ చేసుకున్నాను మొత్తం. ఇసుక కదా మొత్తం ఉంటుంది. అసలు ఈ వింటర్ సీజన్లో ఒక్కసారైనా పసుపు పులుసు అయితే చేసుకొని తింటే చాలా మంచిది. ఎందుకో వింటర్లోనే ఎక్కువ దగ్గులు జలుబులు అన్నీ వస్తాయి అనిపిస్తుంది. పసుపు అయితే ఫుల్ యాంటీబయాటిక్ కదా. మా పిల్లలు చిన్నప్పుడే చాలా నీట్గా తినేవాళ్ళు. ఈరోజైతే అస్సలు తినలేదు.
చాలా బతిమలాడితే తిన్నారనమాట. ఇలా అయితే గీసేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇసుక అది కూడా ఉండదు కదా! ఈ ఈ పసుపు పీల్ చేస్తుంటేనే చెయ్యిలవి పసుపుగా అయిపోతాయన్నమాట. ఇదైతే అల్లం. అల్లం చిన్న ముక్క, కొంచెం పసుపు తీసుకోవాలన్నమాట. ఈ పసుపు ఫ్రిడ్జ్‌లో పెడితే ఎన్ని రోజులైనా అలాగే ఉంటది. ఈ పులుసు చేసుకోవాలంటే ఈ పసుపే ఉండనవసరం లేదు. మామూలు పసుపు కూడా ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవచ్చనమాట. ఈ పసుపు ఫ్రిడ్జ్‌లో పెడితే ఎన్ని రోజులైనా నిలవుంటది. కొంచెం చేసుకునే ముందు కొంచెం వాటర్‌లో వేసుకుంటే బావుంటదనమాట. మా పిల్లలైతే అస్సలు తినలేదు. చాలా బ్రతిమలాడి అయితే పెట్టాను. చాలా రోజులు బట్టి ఇలాంటివేవి పెట్టలేదనమాట. పీల్ చేస్తుంటేనే యెల్లో కలర్‌లో ఒచ్చేసింది. ఇలా పీల్ చేసిన తర్వాత కూడా వాటర్‌లో అయితే కడుక్కొని అప్పుడు మిక్సీ జార్‌లో అయితే వేశాను. ఇలా అయితే మిక్సీ జార్‌లో వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర వేశాను. ఒక 2 ఎండుమిర్చి వేశాననమాట. ఎండుమిర్చి ఫస్ట్ అయితే 3 వేశాను. మళ్ళీ ఎక్కువైపోతదేమో అనేసి ఒకటైతే తీసేశాను. చూడండి, ఎండుమిర్చి వేశాననమాట. తర్వాత అయితే ఒక ఆనియన్ వేసుకోవాలి. ఒకటి సరిపోతుంది ఆనియన్. కొంచెం చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే వేసుకోవాలి. తర్వాత అయితే ఇది మిక్సీ చేసేసుకోవాలి. బాగా మెత్తగా చేసుకోవాలన్నమాట. జీలకర్ర అది నలగదు కదా, అందువల్ల. తర్వాత అయితే దీంట్లో ఉప్పు కూడా వేసుకున్నాను. తర్వాత అయితే కళాయి పెట్టుకొని పోపులు అయితే వేసుకున్నాను. పోపులు బాగా వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకున్నాను అనమాట. 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇంకా కరివేపాకు. తాలింపు అయితే బాగా వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు అయితే బాగా రెడ్గా వేగాలన్నమాట. వేగిన తర్వాత అయితే ఈ మిక్సీ చేసుకున్న దాన్నంతా అందులో వేసేసి పచ్చి వాసన పోయే వరకు ఆయిల్లోనే వేగాలన్నమాట. లేకపోతే తినలేము. ఫస్టే వాటర్ వేసేస్తే పచ్చివాసనలాగా వస్తుంది. అందువల్ల ఫస్ట్ అయితే ఆయిల్లో మొత్తం వేగిపోవాలన్నమాట. వేగిన తర్వాత అప్పుడు కావాలంటే మన కన్సిస్టెన్సీని బట్టి అయితే వాటర్ వేసుకోవాలి. కొంతమంది అయితే చింతపండు పులుసు వేస్తారు కాబట్టి వాటర్లో మిక్స్ చేసి వేస్తారు కాబట్టి వాళ్ళకి కన్సిస్టెన్సీ బాగానే వస్తుంది. ఎందుకంటే వాటర్ వేస్తాం కదా. నేనైతే రుబ్బే దాంట్లోనే వేసేసాను కాబట్టి కొంచెం గట్టిగా వస్తుంది కదా. అందువల్ల నేనైతే కొంచెం కన్సిస్టెన్సీ చూసుకొని అయితే వాటర్ వేసుకున్నాను అనమాట. ఇలా అయితే ఆయిల్లో బాగా వేపుకోవాలన్నమాట. అడుగంటేస్తుంది ఎక్కువసేపు కలపకుండా ఉంటే. కొంచెం ముద్దలాగా ఉంది కదా. ఈ వంటకాలు చూసి కొంతమంది అనుకోవచ్చు ఇవేంటి పిచ్చి వంటలు అని. కానీ ఇవి పాతకాలం వంటలు అన్నమాట. అప్పట్లో ఇలాంటివన్నీ తినడం వల్లే వాళ్ళు దగ్గులకి జలుబులకి అసలు ఉండేవాళ్ళు కాదు. అసలు ఇమ్యూనిటీ పవర్ బాగా ఉండేది. మిల్లెట్స్ అవి ఎక్కువ తినేవాళ్ళు కదా అప్పుడు. అందరికీ తెలిసిన విషయమే. కానీ మంచిగా ఉన్నది ఏది మనకు తినాలనిపించదు కదా. మనకి అంటే మాకు అస్సలైతే పిల్లలైతే తినలేదనమాట. ఇలా అయితే కొంచెం సేపు అయితే పచ్చివాసన పోయే వరకు వేపుకొని తర్వాత అయితే కొంచెం చిన్న గ్లాస్‌తో వాటర్ వేసాననమాట. బాగా ఉడకాలి కదా. ఆ ఉడుకుతున్నప్పుడు ఆ బబుల్స్ వచ్చి పైకొచ్చేస్తాయన్నమాట. అంత ఎక్కువగా వస్తాయన్నమాట బబుల్స్. ఈ విధంగా అయితే వచ్చాయన్నమాట బబుల్స్. చూడండి, చాలా హైట్‌గా వచ్చేస్తాయన్నమాట. మీదన పడిపోతూ ఉంటాయి. పిల్లలకైతే హాఫ్ డే అనమాట. అందువల్లే నేను ఈరోజు చేశాను. లంచ్‌కి పెడితే తినరు కదా. పిల్లలు వచ్చిన తర్వాత అయితే వేడి వేడి అన్నంలో అయితే కలిపేసి తినిపించాననమాట. బాగానే ఉంది. కాకపోతే కొంచెం వగరుగా అన్నట్టు ఉంటుందన్నమాట. ప పులుపు అన్నీ వేసాం కదా, బాగానే ఉంటుంది. కొంచెం ఓపిక తెచ్చుకొని తింటే బాగుంటుందన్నమాట.
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్.